ఈసీలు అంటారు, లింక్ డాక్యుమెంట్లు అంటారు, చాలా చాలా ఆరాలు తీస్తారే కానీ అంత తేలిగ్గా డబ్బు ఎవరమ్మా? ఎవరూ ఇవ్వాల్సిన పని లేదు. వదినా, ఆ డబ్బు నేను తీసుకొచ్చాను, పద. ఆ భాగీరథి మొహాన కొడదాం. సాకేత్, నువ్వు నీకు ఈ విషయం ఎలా తెలిసింది? అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు. ఆ భాగీరథి మళ్ళీ గ్రానికి చెప్పేలోపు ఆవిడ నోరు మూయించేద్దాం. లేట్ చేయొద్దు. మామయ్య వెళ్ళొస్తాం. అలాగే బాబు. పదొదినా, రా. వెళ్ళొస్తామమ్మా. మంచిదమ్మా, జాగ్రత్త. ఇదిగో మీ డబ్బు 15 లక్షలు. అర్ధ గంటకి 5 నిమిషాల ముందే నీ మొహాన్ని కొట్టాను. చూసుకో 15 లక్షలు ఉన్నాయో లేవో బాగా చూసుకో. నువ్వు చేసిన అపాత్ర దానం తప్ప నువ్వు చేసిన సాయం అర్థం లేదని నీ డబ్బు నీ మొహాన పడేస్తున్నావు. తీసుకో. ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేస్తే పుట్టగత లేకుండా చేస్తాను, జాగ్రత్త. మీరెన్ని పిచ్చి వేషాలు వేసినా మళ్ళీ నేను మీ వాడిని అవుతానని, మీ మనవరాలి సొంతం అవుతానని కలలు కనకండి. ఈసారి మా గ్రాని కాదు, నేనే మీ అంత చూస్తాను. బతుకు లేకుండా చేస్తాను, జాగ్రత్త. నా భార్య ఏదో కోపంలో పట్టుదలకి పోయి నీ దగ్గరికి వస్తే పెద్దదానివి, బుద్ధున దానివి, తప్పమ్మా అని నచ్చజెప్పాలి కానీ డబ్బిచ్చి కాపురంలో నిప్పులు పోయాలని చూస్తావా? మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే సీరియస్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సాకేత్, ఆవిడ డబ్బు ఆవిడ మొహాన్ని కొట్టాం. ఇంకా ఆవిడతో మనకి మాటలేంటి? పద. ఈసారి మన దారికి ఎదురొస్తే అమ్మమ్మ గారే ఆవిడ సంగతి అటో ఇటో తేల్చేస్తారు. డబ్బు తెచ్చివ్వలేమో అనుకున్నారు కదూ? చూడండి, డబ్బు, ఆస్తి, అంతస్తులు శాశ్వతం కాదు. కాస్త మంచి అనిపించుకొని చావండి. నరకంలోనైనా అశాంతితో బ్రతకాల్సిన అవసరం ఉండదు. బ్రతికున్నంతకాలం ప్రశాంతంగా బ్రతుకు. వయసు రావడం గొప్ప కాదు, బుద్ధి పెరగడం గొప్ప. పద సాకేత్. స్వర్ణ, ఈ పేపర్ మీద సంతకం పెట్టు. సంతకమా? దేనికి? మనం మిత్రులమైనా బంధువులమైనా వ్యాపారంలో భాగస్వాములమవుతున్నాం. వ్యవహారం వ్యవహారంగానే సాగాలి. నీకేమైనా అనుమానంగా ఉంటే వద్దు. నేను మిత్రద్రోహం చేసేదాన్ని కాను. నీ చెల్లెలు సంతకం చేసి ఇచ్చిన తెల్ల కాగితం నా దగ్గరుంది. ఇది చాలు మీ రాతలు మార్చడానికి. నన్ను అనరాని మాటలని వెళుతున్నారుగా, వెళ్ళండి. అన్నిటికీ ప్రతిఫలం అనుభవించేలా చేస్తాను. అక్క అక్కడ డబ్బు లేదని ఫోన్ చేసింది. ఇక్కడి నుంచి భాగీరథి అంత తేలుస్తానని చాలా ఫోర్స్ గా వెళ్ళింది. ఏమైందో అక్కడ, ఏం జరుగుతుందో? ఆ భాగీరథికి డబ్బు ఇవ్వకపోతే ఆవిడ నానా యాగి చేస్తుంది. అదెంత దూరం వెళ్తుందో, అమ్మమ్మ దీన్ని ఎంత పెద్ద పంచాయతీ చేస్తుందో. నా మూలంగా మళ్ళీ తప్పు జరిగిందని అది అక్క మీద వేసి ఒక్క తీస్తుందో ఏమో. అవును, ఆవిడ గారు ఒక్కలు మొత్తం ఎన్నో లెక్క పెట్టుకుందా? ఎన్ని పారేసిందో, ఎన్ని ఉన్నాయో గుర్తుంటుందా?
4 వక్కలు కలిపితే ఛ! పిచ్చి ఆలోచనలు. తప్పు చేసి మళ్ళీ మళ్ళీ తప్పు మీద తప్పు చేయాలని ఆలోచించడం ఏంటి? అసలు తప్పు జరగకుండా చూసుకోవాలి గాని. అయినా తప్పు జరగకుండా ఎంతకాలం? మనిషి అన్నాక ఏదో ఒక తప్పు చేయకుండా ఉంటారా? అన్నీ అక్క మీద వేసి అక్కను కష్టాల పాలు చేయదు కదా. అదే జరిగితే ఆ పాపం అంతా నాదే అవుతుంది. ఎలా అయినా ఆ భాగీరథి దగ్గర డబ్బు తెచ్చిన విషయం బయటికి రావద్దు. భగవంతుడా, నువ్వే కాపాడాలి. లేకపోతే తప్పు అక్క మీద పడుతుందేమో అని భయం వేస్తుంది. కాపాడు స్వామి. ఓ నున్నా పాలు తాతావా? ఏంటిది రాళ్ల మధ్యలో పెట్టారు? ఈ బస్తా ఏంటి? బరువుగా ఉంది. ఏముంది ఇందులో? ఇందులో సంచి ఉంది. ఇక్కడెవరు పెట్టుంటారు? ఇంకెవరు? ఇలాంటి తలతిక్క పనులు చేసేది ఈయనే. ఇంత డబ్బా ఈయనకెక్కడిది? ఖచ్చితంగా ఈ డబ్బు బావగారి ఇంటి దగ్గర నుంచి లేపేసుంటాడు. దొంగ సచ్చినోడు. ఇది ఆ మంగమ్మ గారు స్వర్ణకిచ్చుంటుంది. ఏ నగో నట్రో పిల్లోడికి చేయించమనుంటారు. ఇది కనిపించక వాడు ఫోన్ చేస్తే ఏదేదో వాగాడు. వాళ్ళెంత అపనిందల పాలవుతున్నారు. ఇది తీసుకెళ్ళి ఈ డబ్బు మంగమ్మ గారికి అప్పచెప్పి వాళ్ళనేమీ అనుకుండా చూడాలి. ఇదిగో లాయరు, నేను చెప్పింది చెయ్యవయ్యా. నాకేం డబ్బులు వద్దులే, అవి కూడా నువ్వే తీసుకో. హలో అమ్మా, నేను ఆడిటర్ విశ్వనాథాన్ని. చెప్పండి. క్యాష్ పంపిస్తానన్నారుగా, ఇంకా రాలేదమ్మా. ఏమిటి, ఇంకా రాలేదా? సరే, నేను కనుక్కొని పంపిస్తాలేండి. రఘురాం, రే రఘురాం. వస్తున్నానమ్మా. ఏమైంది నాన్నమ్మా? ఏరా, నా మాట అంటే మీకంత లెక్కలేంతనం ఏమిటి? చెప్పిన పని శ్రద్ధగా చేయకపోవడం ఏమిట్రా? మీరు అశ్రద్ధ చేస్తే మీకేం కాదురా, నాకు మాట వస్తుంది. ఏమైంది నాన్నమ్మా? ఏమైందేమిట్రా? నీకు క్యాష్ ఇస్తూ మీలో ఎవరో ఒకరు తీసుకెళ్లి ఆడిటర్కి ఇచ్చిరమని చెప్పానా లేదా? ఇంకా డబ్బు అందలేదని ఆడిటర్ నాకు ఫోన్ చేశాడు. ఎప్పుడు చెప్పిన పని అప్పుడు చేయటం అలవాటు చేసుకోండి. వెళ్ళు, వెంటనే ఆ డబ్బు తీసుకెళ్లి ఆడిటర్కి ఇచ్చిరా. నానమ్మా, ఆ డబ్బున్న బ్రీఫ్ కేస్ నా రూమ్లో లేదు. సాకేత్ ఏమైనా ఇవ్వడానికి వెళ్ళాడేమో. మరి ఆడిటర్ నాకు ఫోన్ చేశాడేమిటి? దారిలో ఉండుంటాడు. వాడింకా ఆడిటర్ దగ్గరికి వెళ్ళలేదేమో నానమ్మా. అంతే అయి ఉంటుంది. ఎంతైనా వాడు ఆఫీస్ విషయాల్లో చాలా అలర్ట్గా ఉంటాడు. ఏదైనా పోనీ పని విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. అలా పెంచాను రావాణ్ణి. ఇవాళ ఈ పిల్ల సన్నాసులకి నేనేమిటో, నా పెంపకం ఏమిటో తెలియట్లేదు. మరి వీడేమిటి ఆడిటర్ దగ్గరికి వెళ్ళాడు అనుకుంటే ఇక్కడికి వస్తున్నాడు. ఏరా సాకేత్, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? గ్రానీ, అది ఆడిటర్కి డబ్బు ఇచ్చిరండి అని ఇద్దరితోనూ చెప్పాను. ఆ పనేం చేశారు? రఘురామ్ గదిలో క్యాష్ ఉన్న సూట్ కేసు లేదన్నాడు. అది నువ్వు తీసుకెళ్ళావన్నాడు. అనుకున్నా. ఏదైతేనే
నువ్వు ఆడిటర్ దగ్గరికి వెళ్ళలేదా? లేదు, అది నా పర్సనల్కి. నీ పర్సనల్కి 15 లక్షలు కావాల్సి వచ్చిందా? దేనికిరా? మళ్ళీ ఏ తప్పుడు అడుగు వేయట్లేదు కదా? తప్పటడుగులకి డబ్బు అవసరం లేదు, అడుగులు పడితే చాలు. 15 లక్షలు ఆడిటర్కి ఇవ్వాల్సింది. అమ్మమ్మ గారు, ఆ క్యాష్ ఆడిటర్కి ఇవ్వాల్సిందని తెలియక నేను నా అవసరానికి వాడుకున్నాను. ఏమిటేమిటి ఏమంటున్నావు? 15 లక్షలు నీ అవసరానికి వాడుకున్నావా? ఎవరిని అడిగావు? డబ్బు కనబడగానే వాడేయటమేనా? అంత స్వతంత్రం, అధికారం, హక్కు అన్నీ వచ్చేసాయా అప్పుడే? అయినా నీకు 15 లక్షల అవసరం ఏమొచ్చిందే? 15 లక్షలు నువ్వు తీసావా? దిస్ ఇస్ టూ మచ్ సీత. అంటే అవసరం అంటే ఒక ల్యాండ్. చౌకగా వస్తే అడ్వాన్స్గా ఇచ్చానని చెబుదామనుకుంటున్నావా? చూడు, 40 ఏళ్ల వ్యాపారం అనుభవం ఉంది నా దగ్గర. నా దగ్గర కుప్పిగంతులు వేయకు. వాడేమో నా పర్సనల్ అని ఏదో చెప్పాడు, నువ్వు కవర్ చేస్తూ నా అవసరానికి వాడానని ఏదో చెప్పబోతున్నావు. పైగా ఏదో ల్యాండ్ అని బుకాయించి విషయం దాటేయాలనే ప్రయత్నం చేస్తున్నావు. సీత, నిజం చెప్పు, నానమ్మకి కోపం తెప్పించుకో. నువ్వు అబద్ధాలు ఆడడం ఎప్పటి నుంచి మొదలుపెట్టావు? చెప్పవే, ఇద్దరు కలిసి ఆ డబ్బుని ఏం చేశారో చెప్పండి. ఏ మాయ బేరాలో చేసొచ్చి నాకు హరికథలు వినిపించాలని, నన్ను వెరిదాన్ని చేయాలని చూస్తున్నారా? చెప్పండి. నాకు 15 లక్షలు కాదు ముఖ్యం. ఎందుకు ఒకరిని ఒకరు కవర్ చేస్తూ అబద్ధం ఆడాలని చూస్తున్నారో, అసలు ఆ డబ్బు ఏం చేశారో అన్న విషయం నాకు తెలియాలి. చెప్పరా సాకేత్, ఏం చేశారా డబ్బు? అదే గ్రాని, ఒక ప్లేస్ చాలా చీప్గా వచ్చేలా ఉంటే అడ్వాన్స్ కడదామని వదిన అంటే. సరే, ఏది ఆ డబ్బు కట్టిన అడ్వాన్స్కి రిసిప్ట్ ఏది చూపించండి. చూపించరా? అది మెయిల్ పంపిస్తా అన్నారమ్మ గారు. ఆ? హ, నా చెవులకి తాటకులు కట్టాలని చూస్తున్నారా మీరంతా? రేయ్, మాయ మాటలొద్దు. నువ్వు అబద్ధాలు నేర్చుకున్నావా? ఇద్దరు కలిసి ఏదో దాస్తున్నారు. మర్యాదగా నిజం చెబుతారా లేదా? నేనే కాస్త ఆశపడి లాభం వస్తే మంచి పని చేసావు సీత అని మీతో పిన్ని గారు, ఈ డబ్బు సంచి మా ఆయన తీసుకొచ్చి మా ఇంటి దగ్గర దాచాడు. మర్యాదగా నిజం చెబుతారా లేదా? నేనే కాస్త ఆశపడి లాభం వస్తే మంచి పని చేసావు సీత అని మీతో పిన్ని గారు, ఈ డబ్బు సంచి మా ఆయన తీసుకొచ్చి మా ఇంటి దగ్గర దాచాడు. నేను ఇంటి ముందు ఊడుస్తుంటే ఈ సంచి కనిపించింది. ఆయన ఈ మధ్య చాటుమాటుగా ఫోన్లో డబ్బా నాకేం తెలీదు అనటం నేను విని ఇంత డబ్బు తీసుకొచ్చాడేంటా అని, ఇది మీ డబ్బే అనుకుని అనుమానం వచ్చి తీసుకొచ్చాను పిన్ని గారు. సీత, ఒక్క అబద్ధానికి 100 అబద్ధాలాడి అబద్ధాన్ని నిజం చేయలేరు. నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది.
ఇది స్వర్ణ తెచ్చిన డబ్బు. ఈ సంచిని మనం ఆ గొడవలో పడి పట్టించుకోవడం మర్చిపోయాం. దాన్ని రాధాకృష్ణ కొట్టేశాడు. మీ వాళ్ళని డబ్బిచ్చిన వాళ్ళు ఒత్తిడి చేశారు. నువ్వు వాళ్ళని రక్షించడానికి సాకేత్ని సాగదీశావు. వాడు సరే అని ఆ డబ్బు ప్లేస్లో ఈ డబ్బుని అర్జెంటుగా అడ్జస్ట్ చేశాడు. నేను నిలదీసేసరికి మీరు గుడ్లు తేలేస్తూ నా చెవుల్లో పువ్వులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతేనా? ఏయ్ స్వర్ణ, చెప్పవే, ఈ డబ్బు ఎక్కడ తెచ్చావే నువ్వు? నీకు నీ బాబాయ్ ఇప్పించాడు, అవునా? చెప్పవే, వాడెక్కడ నీకు డబ్బు పుట్టేలా చేశాడో చెప్పు. చూడు, నిజం చెప్పకపోతే ఈ విషయం అంత తేలిగ్గా వదిలేది లేదు. చెప్పవే, చెప్పు, ఎక్కడ తెచ్చావో చెప్పు. చెప్పవే, నీ వాళ్ళని నేను రక్షిస్తాను. కట్టొచ్చిన డబ్బు గురించి ఇక నేను అడగను. మరింకైతే రాద్ధాంతం ఎందుకు మంగా, వదిలే. విషయం తేలాలి కదా. అడగను అంటున్నారు. అక్క వాళ్ళు కట్టొచ్చారు, ఇంకా ఆ విషయం ఎందుకు? మా వాళ్లను రక్షించానని వదిలేయండి. ఏయ్, తెలివితేటలు ప్రదర్శించకో. నీకు ఈ డబ్బు ఎవరిచ్చారు అన్న నిజం నాకు తెలియాలి, అంతే. సీత, ఇంకా నిజం దాచి తప్పు చేయకు, చెప్పు. గ్రానీ, ఏదో అయిపోయింది. మన డబ్బు మనకొచ్చిందిగా, వదిలేయి. ఏమిట్రా వదిలేసేది? తెచ్చింది ఫలానా చోట అని చెప్పరా? ఇచ్చొచ్చింది ఫలానా చోట అని కూడా చెప్పరా? అంత దాయాల్సిన అవసరం ఏమిటి? అక్కడ తెచ్చాను, వాళ్ళకి ఇచ్చొచ్చాను అని చెప్పడానికి కూడా కష్టంగా ఉందంటే డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నా దగ్గర దాస్తున్నారు. అంత దాయాల్సిన అవసరం ఏమిటి? అక్కడ తెచ్చాను, వాళ్ళకి ఇచ్చొచ్చాను అని చెప్పడానికి కూడా కష్టంగా ఉందంటే డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నా దగ్గర దాస్తున్నారు. అంటే ఖచ్చితంగా వాళ్ళెవరో నాకు శత్రువులే అయి ఉంటారు. ఖచ్చితంగా అవతలి వాళ్ళు నాకు గిట్టని వాళ్ళు, నాకు శత్రువులే అయి ఉంటారు. నాకు శత్రువులుగా వ్యవహరించిన వాళ్ళ దగ్గర తను డబ్బు తెచ్చింది అంటే నా శత్రుత్వాన్ని అది స్నేహంగా మార్చుకుంది. ఏయ్ స్వర్ణ, ఆ డబ్బు నీకు భాగీరథి ఇచ్చింది. అవునా కాదా? ఏమే సీత, ఆ డబ్బు ఇచ్చొచ్చింది కూడా దానికేనా? ఎరా సాకేత్, సమాధానం చెప్పు. మీరిలా చెప్పరే, మీతో సమాధానం ఎలా చెప్పించాలో నాకు తెలుసు.